గుంటూరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వాళ్ళ పద్ధతుల ప్రకారం తండ్రి డిప్యూటీ కలెక్టర్ కాబట్టి ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ వీళ్ళు ఉండేవాళ్ళు. దాదాపుగా 5, 6 ఊళ్ళు తిరిగి ఈ క్లాసులను చదివాడు ఆయన. ఎవరు సుధాకర్ గారు. చేస్తుంటే ఏసీ కాలేజ్ ఇంటర్మీడియేట్ చదువుతుండగా ఆయనకి అక్కడ చాలామంది నటులు ఏసీ కాలేజ్ నుంచి డ్రామాలు ఆడుతూ వచ్చేవారు. అందరూ మనం చెప్పుకున్న చాలామంది నటులు అక్కడ. సో ఆ ఇంట్రెస్ట్ తోటి ఈయన కూడా డ్రామాలు వేశారు ఆయన. ఆ కాలంలో ఉండే ఈయన చదివే టైంలో ఉండే నటులతోటి కామెడీ స్కిట్స్ వేసేవాడు. తర్వాత మిమిక్రీ ప్రాక్టీస్ చేశాడు ఈయన. ఎన్టీఆర్ గారిది, ఏఎన్ఆర్ గారిది మిమిక్రీ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏసీ కాలేజ్ నుంచి చాలామంది నటులు మెడ్రాస్ వెళ్ళారని తెలుసుకున్నాడు ఆయన. చాలామంది మన వీళ్ళ ఆర్టిస్టులు చాలామంది, జగ్గయ్య గారు కానివ్వండి, అందరూ ఎన్టీఆర్ గారు అందరూ వెళ్ళారని తెలుసుకున్న తర్వాత ఈయనకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే దీనికి వెళ్ళాలని ఇది ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత తండ్రితో చెప్పాడు, నో సినిమా, నో యాక్టింగ్, గో టు కాలేజ్, అంతే, చదువైన తర్వాతే అని స్ట్రిక్ట్గా చెప్పాడు ఆయన. డిప్యూటీ కలెక్టర్ కదా, స్ట్రిక్ట్గా చెప్పాడు. ఇక ఇలా లాభం లేదు కానీ ఆయుధం ఉంది కదా తల్లి దగ్గర, కటాక్షమ్మ గారి దగ్గరికి వెళ్ళి కటాక్షం తల్లి అన్నాడు ఆయన. ఆవిడ పేరు కటాక్షమ్మ, చెప్పాను కదా. వెళ్ళిన తర్వాత పోన్లేండి చదువుదే ఉంది, వచ్చాకనే కొన్నాళ్ళు చదివిన తర్వాత పోనీ నెక్స్ట్ ఇయర్ చదువుతాడులేండి, వయసు ఏమైతే అయిపోయిందని వీడికి, చదువు బాగానే ఇంతవరకు కంటిన్యూస్గా చదివాడు కదా అని కన్విన్స్ చేసి తండ్రిని, ఇప్పుడు మీరు ఒప్పుకోలేదనుకోండి ఈ పిచ్చితోటి ఉంటాడు, చదువు పాడవుతుంది, అది పాడవుతుంది, అటు దాంట్లోకి వెళ్ళలేక దీంట్లోకి వెళ్ళాక నలిగిపోతాడు బిడ్డ, అందుకని వెళ్ళనివ్వండి అని అన్నారు. ఎందుకంటే 6 కుర్రాళ్ళు ఇంకా బాధ్యతలు ఉన్నాయి కదా వాళ్ళకి. ఈ ఒక్కడే అయితే పోనీ ఇంకా కట్టడి చేసి ఉంచేవాళ్ళేమో కాదు, ఇంకా 6 బాధ్యత కూడా చదువుకుంటున్నారు కదా వాళ్ళు, అందుకని ఈయన వదిలేశారు. వదిలేసి మెడ్రాస్ వెళ్ళమన్నారు. వెళ్ళి జాగ్రత్తగా చేసుకోమన్నారు. వెళ్ళాడు. వెళ్ళి రూమ్ తీసుకుని ఎక్కడో ఇక ఆఫీసులు తిరగటం మొదలుపెట్టాడు. ఎక్కడ స్టూడియోలు అంటే ముందు ఎలా ఉంటుందంటే మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో స్టూడియోలు చూసేద్దాం, షూటింగ్లు చూసేద్దామనే ఉంటుంది, ప్రయత్నాలు ఉండవు. మెడ్రాస్ ముందు అది తీర్చుకోవాలి ఫస్ట్ ఎవరైనా సరే, సైకాలజీ అది ఎవరికైనా సరే. వెళ్ళిన తర్వాత స్టూడియోలు వెళ్తున్నాడు, ఎవరి సలహాలు తీసుకుంటున్నాడు, ఆఫీసులకు వెళ్తున్నాడు, ఎవరో ఇద్దేదు. ఒకసారి ఏవిఎం స్టూడియోకి వెళ్ళాడు ఆయన. ఏవిఎం స్టూడియోకి అట్లా అంటే ఫ్రంట్ ఆఫీస్ వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత రానివారు. కానీ